అస్సలం అయికం. హాయ్ ఎవ్రీవన్, ఇలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం ఆస్మా మాల్, ఇది కూడా షరఫ్లో ఉంటుంది. చాలా పెద్ద మాల్ అంట. ఇది కూడా మనం ఫస్ట్ టైం వెళ్ళడం, చూద్దాం ఎలా ఉందో. సూపర్ కదా, అంతా వైట్ స్ట్రక్చర్తో చాలా పెద్దదిగా ఉంది. ఓరే బావా, ఓరే నాయన 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 ఏంద్రా నాయన, ఇది ఇంత ఉంది మాలా. ఇంకేమన్నా కట్టినారా నాయన మీరు? రే నాయన, ఇది మాల్ కట్టినారా ఇంకేమన్నా కట్టినారా నాయన మీరు? నాకు అర్థం కాలం స్వామి. ఇంద్రా నాయన, ఎంత డబ్బు ఖర్చు పెట్టినారా స్వామి? దీని గురించి నెట్లయితే చదవాలా? ఏంద్రా ఇంత ఉంది? ఎంతైనా స్థలం ముందులే కట్టుకోవచ్చులే అనుకుంటే మళ్ళీ ఈ రేంజ్లో కట్టాలా? అర్థం కాకుండా మీరు. ఇప్పుడు నేను వచ్చి 3rd ఫ్లోర్ అయిపోయింది, 4th ఫ్లోర్లో ఎక్కుతానా. ఇది చూడు ఎంత బాగుందంటే అంత బాగుందిరా నాయన. ఇది వచ్చేసింది. ఇది మాత్రం ఉండాల్సిందే. గేమింగ్ జోన్ లేకపోతే పిల్లలకు ఇంకా మనము ఎక్కడ ఏం చేయలేం. ఏందిరా ఇది స్వామి, ఇంత ఉంది? ఏం కట్టినారా నాయన మీరు? ఎంత డబ్బు ఖర్చు పెట్టినారా దీన్ని? ఇది ఏందో పైన అన్లిమిటెడ్ ఎక్స్ప్లోర్ అని ఉంది. అంతా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ అంతా. ఇది స్టోర్ అంతా లోపలంతా అదే, చాలా పెద్దగా ఉంది. దీన్ని వచ్చి $710 మిలియన్ కట్టారంటారా నాయన. $710 మిలియన్. వారని దుంపాలు దగ్గర ఇంకా అందులో పైన స్వామి ఇంకా పైకి ఎక్కాల. ఇప్పటికే నేను ఐదు 6 ఎక్కా. ఇది మాత్రం హైలైట్ రా. కళ్ళు అయితే నాకు చల్లని ఓపెన్ అయిపోయినాయి చూడగానే. ఇది అందరు చెప్తా వింటాను కానీ ఆస్మామాల్ అని. ఇది నిజంగా ఆస్మామాలే. ఇది ఎక్కడ ఆకాశంలో ఉంటుంది. ఆస్మా అంటే మన భాషలో ఆస్మా అంటే ఆకాశం అని. ఇది చూసా అంటే ఆకాశంలో ఉన్నట్టుందిరా నాయన. ఇది ఏంద్రా నాయన, ఇది ఇంత ఉంది? ఇంకేమున్నాయిరా పైన స్వామి? ఒరే 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 ఇది ఎవడో భారీ కట్టినాడు కట్టడంలో కూడా. ఇది లాస్ట్ అనుకుంటా. పైన అంతా జిమ్ స్టోర్ ఉంది. ఇదంతా జిమ్మే. దీనిపైన ఏముందో తెలియదు ఇంకా నాకు. ఇప్పటికైతే ఇది జిమ్. పైన జిమ్ పెట్టడం ఏంట్రా నాయన? ఆ బరువు ఉంటుందేమ్రా ఇది? వీళ్ళ తెలివికి సలాం స్వామి. పైన వేస్ట్ ఎందుకు చేయాలని వాకింగ్ పెట్టారు. ఇక్కడ అంతా వాకింగ్ కోసం పెట్టేశారు. వా, వీళ్ళు మామూలు వాళ్ళు కర్రా నైనా. వీళ్ళు వాకింగ్ పెట్టడం ఏంద్రా ఇది పైన? ఏమరా వీళ్ళు స్వామి ఎట్టున్నారు? కొద్ది కూడా వేస్ట్ చేయకుండా. ఇది మొత్తం వాకింగ్ మ్యాట్. ఇది వాకింగ్ చేసుకోవడానికి పెట్టేశారు. ఇట్లా వాకింగ్ చేస్తున్నారు చూడండి, ఇక్కడ కనబడుతున్నాడా? అట్లా వాకింగ్ చేసుకుంటున్నారు వచ్చి ఇక్కడ. ఎంతైనా పెద్ద మాలు కట్టచ్చులే కానీ మళ్ళీ వాకింగ్ కూడా పెట్టాలేమరా మీరు? పెట్టారా నాయన? మీకు వచ్చాయి ఇలాంటి ఐడియాలన్నీ. అదే లాస్ట్ ఇంకా ఇది వచ్చి ఇంకా రూఫ్ వెళ్ళిపోతుంది బయటికి. చూడండి పైన ఎంత ఉందో వ్యూ. ఇది $740 మిలియన్ ఖర్చు. వారే 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 ఇది అసలు చూడ్డానికి ఒక చెప్పలేనులే కానీ ఒక వెరైటీ ఉంది అసలు. ఇది కట్టడం కూడా, దీన్ని బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా కనపడుతుంది కదా మీకు, అర్థమవుతుంది కదా. చూడండి, ఇది నా చూసంటే కళ్ళు తిరుగుతున్నాయి. అంత పైన 7 ఫ్లోర్స్ ఉంది. చాలా పెద్దగా ఉంది. ఇది మొత్తం ఎంత ఉందో కూడా చూసి చెప్తాను నెట్లో. ఎంత ప్లేస్లో కట్టారు ఏమి అని. ఇది మాత్రం హైలైట్. నాకు ఇది మాత్రము ఇంప్లిమెంట్ చేశారు, సూపర్గా ఇంప్లిమెంట్ చేశారు, వేస్ట్ చేయకుండా ఆ ప్లేస్ని. చూడండిరా ఇది నైనా, ఇంద్రా నైనా. ఇది ఎవరు వచ్చినా దీన్ని చూసుకుంటూ ఉండాల్సిందే నోరు తెరుచుకొని. అంత ఉంది ఇది. ఇప్పుడు నేను అంతా ఒక సైడ్ నుండి ఎక్కుతా వచ్చా పైకి, ఇప్పుడు ఇంకొక సైడ్ నుండి దిగుతా వెళ్తా కిందికి. ఇప్పుడు ఇంకో వేరే సైడ్ ఏముందో తెలుస్తుంది మీకు. మొత్తం 2 సైడ్స్గా డివైడ్ అయిపోయింది మాల్. ఇన్ని మాళ్ళల్లో, ఇప్పుడు నేను తిరిగిన మాళ్ళల్లో ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోరు. అది ఉంది కానీ అవెన్యూస్ ఉంది కానీ అది చాలా పెద్దది. దీనికన్నా పెద్దగా కనపడుతుంది అవెన్యూస్. దానికి కూడా వెళ్తా. దీనికి కంపేర్ చేసి మీరు చెప్పండి, ఏది పెద్దది ఉందో, ఏది చిన్నది ఉందో, ఏది బాగుందో. దానిలో తొందరలోనే వెళ్తాను చుట్టూ తిరుగుతుంది. దానికి వెళ్ళాలంటే మాత్రం వేరే వాడు ఏమన్నా తోడు కావాల్సిందే మనకు. ఒక్కడి వెళ్తే మెంటల్ అయిపోతాడు లోపల. నా నోట్ నుండి ఏంటంటే వచ్చేస్తాను, క్షమించాలా. ఎక్సైట్మెంట్లో ఏం చెప్తానో నాకే అర్థం కావడం లేదు డిజైన్ చూసి. నాకు లోపల ఈ స్టోర్ లేదు, ఈ షాపు లేదు అనడానికైతే లేదు. ప్రతి ఒక్క షాప్, చిన్న షాప్ ఉంటే పెద్ద షాపులు దాకా ప్రతి ఒక్కటి ఉన్నాయి. వా, స్పేస్ ప్రతి మాల్లో కూడా ఉంటాయి, ఇక్కడ కూడా ఉంది. ఇది చాలా షాప్ చూపిస్తున్నాను నేను. వాష్రూమ్స్, సినిమా చదువుకోవడానికి, డైపర్స్ మార్చడానికి, సినిమా స్పేస్, థియేటర్స్. ఇంత పెద్ద మాల్లో థియేటర్స్ లేకపోతే ఆశ్చర్యమే. అందుకే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇవి టికెట్ కౌంటర్స్, మనమే టికెట్ తీసుకోవాలి. నేను ఇండియాలో ఉన్నప్పుడు
4DX స్క్రీన్లో సినిమా చూడాలని చాలా అంటే చాలా ఆశపడ్డాను. అవన్నీ కుదరలేదు. నెక్స్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు పక్కా చూడాలి ఒకసారైనా 4DXలో సినిమా ఎలా ఉంటుంది. చాలామంది బాగుంది, భలే ఉంటుంది, అసలు ఆ విజువల్స్ కానీ బాగా నీట్గా కనపడతాయని చాలామంది చెప్పారు. ఇది చూడండి, ఎక్కడో కింద కట్టినట్టు ఉంది, చూస్తాను. ఇది మాత్రం పైన ఉంది, 4th ఫ్లోర్లో. ఇలాంటి పెద్ద పెద్ద మాల్కి వెళ్తున్నామని నా ముందే తెలుస్తుంది. ఇలాంటి గెటప్ వచ్చాను అయితే కాదు, నైట్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని వచ్చేసాను. వచ్చాక చూస్తే ఇది ఓరెప్ప కళ్ళు అయితే అదిరిపోతాయి చూస్తుంటే మాల్. నా కలర్ అని అది ప్లే స్టేషన్ ఉంది కదా అక్కడ, దాంట్లో PS కొనాలనేది నా కళ. ఎప్పుడు నెరవేరుతుందో ఏమో తెలియదు. కొనాల ప్లే స్టేషన్ ఒకటి ఇంట్లో పెట్టాలా తీసుకొని. మీకు కూడా ఇలాంటి కోరికలు ఏమంటే కామెంట్ సెక్షన్లో తెలిపండి, నేను కూడా చూస్తాను. నాకు దీంట్లో ఎగరాలండి చాలా అంటే చాలా కోరిక. ఇక్కడ ఉంది, ఇది వస్తాను ఏదో ఒకటి ఎగురుతాను. దీంట్లో కూడా చాలా బాగుంటుంది. ఇది ఎవరు లేదు ఇప్పుడైతే ప్రజెంట్ లోపల. ఇలాంటి అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి లోపల, జిప్ లైన్ కానీ ఇవి కానీ అవి కానీ చాలా ఉన్నాయి యాక్టివిటీస్. మీకు బాక్సింగ్ పిల్లలు ఆడుకోవడానికి అని చాలా యాక్టివిటీస్. లోపలికి అయితే డబ్బులు తీసుకుని వెళ్ళాలంట, అలో లేదంట. చూడండి, హోటల్లో చెట్లతో డెకరేట్ చేశాడు. మీకు హోటల్స్ చూపించేవాడిని ఏమంటే ఐకియా కూడా ఉంది దీంట్లో. లాస్ట్ ఏంద్రా ఇంకా లేనిది, ఇది లేదు అనలేదు నాకు ఇప్పుడైతే కనపడలేదు ఇంతవరకు ఏమి కూడా. అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి. దీన్ని వచ్చి 2017లో స్టార్ట్ చేసి 2021లో ఓపెన్ చేశారు. ఒక్కో ఫ్లోర్లో 5 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, 4 మంది క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంతమంది పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. 7 ఫ్లోర్లు ఇంతమంది ఉన్నారు ఇంకా తెలుసుకోలేదు. ఒక్కొక్క ఫ్లోర్కు 5 మంది సెక్యూరిటీ గార్డ్స్ తిరుగుతానే ఉంటారు. ఏమన్నా కావాలని హెల్ప్ అడుగుతారు, ఏమైనా తెలియకపోతే ఏ షాప్స్ ఇక్కడ ఉన్నాయి అన్నీ చెప్తారు, అడిగితే బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. క్లీనింగ్ అయితే అప్పుడప్పుడు క్లీనింగ్ లేటే లేదు. ఇక్కడ చూడండి, లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. ఇక్కడ లైవ్గా మ్యూజిక్ ప్లే చేస్తున్నారు పియానోలో. నిలబడి కోరి మరీ మ్యూజిక్ ప్లే చేయించుకుంటుంది. మీకు ఏ మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ ప్లే చేస్తారంట. ఒక రెస్టారెంట్లో తినడం కూర్చుంటే మీకు ఏ మ్యూజిక్ అంటే ఆ మ్యూజిక్ ప్లే చేస్తాను వాళ్ళైతే. ఇది ఈ మాల్ యొక్క విశేషాలు. ఆ టాప్లో మొత్తం వచ్చి ఐరన్తో కవర్ చేశారు. చెప్పారు కానీ చాలామంది చెప్పారు నాకైతే ఆస్మా మాల్ చూడు ఒకసారి ఎలా ఉంటుందో అని. ఇది మాత్రం హైలైట్ మహేంద్ర అనేది ఉంటుంది. అంత పెద్ద మాల్కు అంత పార్కింగ్, 5 అంతస్తుల పార్కింగ్ స్పేస్. ఇది ఈ మాల్ యొక్క ముచ్చట్లు. మళ్ళీ అండర్ గ్రౌండ్లో కూడా పార్కింగ్ ఉంది. అదే కాదు నాయన, అండర్ గ్రౌండ్లో కూడా ఉందంట పార్కింగ్. మనమైతే ఆ బండి ఆడపెట్టలేదు, ఇక్కడ దొంగ పార్కింగ్ పెట్టేసాం డబ్బులు లేకుండా ఫ్రీగా. బయట నుండి వ్యూ చూడండి ఎలా ఉందో మాల్ది. అయితే మొత్తం కనపడడం లేదు, ఇది ఒక సైడ్ బ్యాక్ సైడ్ మాత్రమే. కానీ దీని చుట్టూరా అన్ని బిల్డింగ్సే ఉన్నాయి. మొత్తం అయితే బిల్డింగ్ అయితే కనపడడం లేదు. నేను ఫోటో పెడతాను ఎంత ఉంది ఎలా ఉంది బిల్డింగ్ మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో అవుతుందండి. వేరే వాళ్ళు సజెస్ట్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి మా ఛానల్కి అయితే. మనం మానిటైజింగ్ అవ్వలేదు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం చేయడం లేదు, షేర్ కూడా చేయడం లేదు. అది కూడా కొద్దిగా చూస్తున్నారు. మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ వీడియోనే ఉంటుంది, ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే పక్కా ఉంటుంది వీడియోలో. మీరు చూస్తే కన్నా కొత్తగా వచ్చే వాళ్ళకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మన పేజ్.